నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన. అయితే మనం మొదట వచ్చామా, మధ్యలో వచ్చామా, చివరి వచ్చామా అన్నది కాదు ముఖ్యం. ఏ టైంలో వచ్చినప్పటికైనా ఆయన చెప్పిన పని మనం ఎలా చేయాలి? మీకు ఎప్పుడు అదే చెప్తాను, చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యాలి. ఎప్పుడు చెప్తే అప్పుడు చెయ్యాలి, ఎలా చేయమంటే అలా చెయ్యాలి, ఏది చెయ్యమంటే అది చెయ్యాలి. అట్టి రీతిగా చేసినప్పుడు నీతి గల న్యాయాధిపతి ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక కూలి విషయమే కావచ్చు, ఇంకో విషయమే కావచ్చు, ఏ విషయములైనా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ముఖ్యంగా ఆయన అన్యాయస్తుడు కాదు, నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన. ఆ నీతి కలిగిన న్యాయాధిపతి రాబోతున్నాడు. ఎవరు ఏ రీతిగా ఎవరికి అప్పగించబడిన పని వాళ్ళు ఎంత చేశారో దాన్ని బట్టి ఆయన ఏం